మోస్ట్లీ ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నాం ఒక మనిషికి. చూడండి. హలో గైస్, యాక్చువల్లీ ఇప్పుడైతే గోవాకి వెళ్తున్నాం. ఇది పబ్లిక్లో పెట్టే బ్లాగ్ వచ్చేసి మోస్ట్లీ ఇది వచ్చేసి రిక్వెస్టెడ్ బ్లాగ్ అనమాట. ఓకే, ఈ బ్లాగ్ చేయమని ఎస్పెషల్గా అడుక్కున్నారు. సర్లే, ఇది వచ్చేసి రిక్వెస్టెడ్ బ్లాగ్ అనమాట. దీంట్లో చాలా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట. నాకు ఎవరికి లేవు, నా ఒక్కనికి. రిస్ట్రిక్షన్లా ఫస్ట్ ఇది ఏ తెల్లతోలు అమ్మాయి దగ్గర పోదు. గోవాలో పోతున్నాం కదా, లైక్ జనరల్గా హాయ్ చెప్పడానికి హలో చెప్పడానికి ఏ తెల్లతోలు అమ్మాయి దగ్గర పోదు ఫస్ట్. సెకండ్ ఇది నీకు కావాల్సినంత తాగు, కానీ ఓన్లీ వైన్ మాత్రమే తాగు. వైన్ ఎందుకు అంటే ఫేస్లో గ్లో వస్తుంది. థర్డ్ ఇది అక్కడ మసాజ్ సెంటర్లు, స్పాలు ఇంకా చాలా ఉంటాయి అనమాట. ప్రకృతి వాడిది వెళ్ళకన్నా పోయినా మనకు నెక్స్ట్ బర్త్డే ఉంటుంది. ఇది ఒకటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. వీటన్నిటిని పాటిస్తూ అధిగమిస్తే చెప్తాడు అన్నారు. వీటన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తూ నేను బ్లాగ్ చేస్తాను కాబట్టి మోస్ట్లీ దీనిలో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఓన్లీ రిక్వెస్టెడ్ బ్లాగ్ కాబట్టి ఆ రిక్వెస్టెడ్ బ్లాగ్ లెక్కనే ఉంటుంది. ఓకే, చాలా మందికి అంటే ఒక పెద్ద మనిషి ఉంటారు ఇక్కడ. ఆ పెద్ద మనిషికి ఇక్కడ కళ్ళ కొన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి రిక్వెస్టింగ్ బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే గైస్, మనం ముందుకెళ్ళే కొద్ది మరిన్ని చూసాం. డే టైంలో అయితే కొంచెం ఇది మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇది గోప్రో కాబట్టి ఎక్కువ లైటింగ్ కావాలి. ఓకే, నేను ఏదో మాట్లాడుతున్నావు కదా, రిక్వెస్టెడ్ బ్లాగ్ కదా అక్క, చిట్టక్క, నేను కథలు పడుతున్నాడు. ఏ తెల్ల పోరి దగ్గర పోకుండా మసాలా సెంటర్ పోయినాం అనుకో, 2 ముక్కలు చేసి పంపిస్తారా నీ దగ్గర. ఏం లేదు, అది తీసుకొని మంచిగా సాదుకో. ఏం చేయ ఎంత దూరం ఉన్నా అన్నది కాదు, నా సోల్ ఎక్కడ ఉన్నా అన్నది కావాలి. మార్రా వాక్యాలోనే నువ్వే నీచి ఈ మాటలు రాజాడు చెక్ అని అంటారా? ఇప్పుడు ఎంత రాజాడు చెక్ అయితే మాత్రం డైట్ అంటారా? ఓపెన్ అనకుర్రా. నేను కూడా గతరే ఫోన్ చేసి ఎక్కించిన, నువ్వు పల్లీలు కొట్టిపోతావా? అది నువ్వంటే 60-70, మన 120. ఇడు ఎవడు పక్కన ఫోన్ వచ్చాడు. అది బ్లాగింగ్ కెమెరా అన్నట్టు. అది నువ్వు అప్పుడు పంది లెక్క అటు ఓరి 4 పిత్తులు ఉతున్నాయి చూడు, అప్పుడు అంతా ఉండదు. సరే తరలే చిన్న 10 పిల్లలకి ఇష్టం. నువ్వు అనుకుంటాను కదా పడుకోవాలి.
గాయస్ స్టెప్ చేద్దామా అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అది స్లోగా రా, నువ్వు చెప్తా నేను మెల్లగా చేస్తురా, మేము చచ్చిట్ అవుతుంది ఇలా మంచిగా నీట్గా వస్తుందా. ఈ బ్లాగులు మనం ఇంకోసారి కార్లో పంపించారు. ఆడ 50 నిమిషాలు కారు తీసుకున్నాడు ఆయన నాపడా మరి చాయన్ అంట. ఇదంతా తమిళ్ ఉందారా? నేను తమిళ ఎక్కడ అరే పెడదాం సీని మాలాడి పెడదాం. అరే మన వీడియో కోసం లేరా, మన వీడియో కోసం నవ్వీరాను మనం అట్లాంటి ఉర్రమని అరే మంచిది, వ్యూ కూడా మంచిది. ఎలా అరే షెహరాయి కదా చేయాలి మనం చేయాలి. మధ్యాహ్నం రాజాడు అనుకున్నా నేను గాడు చేయాలి అని చెప్తే నాకే డౌట్ లేదా చేసుడే కొడుకున్నారా. ఏమైందా ఎర్ర దుబ్బ చెప్పులు మేము ఆడి ఇప్పుడు ఇది రియలైజేషన్ మామూలుగా నీకోసం వీడియో మమ్మల్ని ట్రోల్ చేయనీకి అని చెప్పు. అరే మళ్ళీ తీసుకొచ్చుకుంటారా రివర్స్ రా. ఓకేనారా ఒక్కసారి మోతం పాటలు ఏ మామ ట్రాక్టర్ సాంగ్స్ అన్ని పెట్టు. అరే అందరూ నాకు ఒక బంగ్లా పెట్టు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. అది ఇప్పుడు ఎట్లుంది చెప్పాలా, ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగిలాకులేదు అన్నారా. మీ ఇద్దరికి బీర్ కట్టరా, చెరో బీర్ వేసినప్పుడు చెరో బీర్ కట్టు. ఏం రావు బాగా నన్నోడికి ఏం రావు. నీళ్ళు దాకా చూడు అలానే 2 కట్టాను ఉప్పు నీళ్ళు. మనకు దొరుకుతున్నాం కదా క్యాప్చర్ అవుతున్నాయి. మనం ఇయ్యాలి ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కియాలి అది కాదు ఈ పక్క ఈ పక్కన మనకు సేఫ్ అద్దడు మళ్ళీ మీరు మళ్ళీ కాదు కచ్చడే 3 కట్టే. దొరికినావు ఒకటి దొరికినావు ఒకటి దొరికినావు. కావాలంటే చూడు ఇంకో 2 సార్లు డ్యూటీ అటు పోతున్నాడు పడలేదా. అరే చెప్పరా నీ ముందే దిగిపోతాం. వెనకెళ్ళి పెట్టరా నీది వెనకెళ్ళి పెట్టరా లోడే సౌండ్ వచ్చి వస్తుంది నీదిరా. ఎనకలేదు నీది వస్తుంది రాదు రాదు. సో గైస్ ఇది సీట్ బెల్ట్ అంటారు. ఓకే నేను పెట్టుకున్నా, నా సౌండ్ అవుతుంది అంటే నక్కలే అంట. ఇంత తెలివి ఉంటుంది మా రాజు గారికి. ఇంత తెలివి ఉంటే తీసుకొని మేము ఎక్కడ తీసుకోతున్నాం, గోవా తీసుకోతున్నాం. ఆ గోవాలో ఏం చేస్తారు తెలుసా, ఇసుక 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 తేడా కొట్టి అనుకుంటు ఏసీ 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 సపరేట్
శుభ్రంగా తెరిచిపెట్టాడు ఎవడో ఇంట్లో అసలు ఏం చెప్తలేడు స్టేట్ చూస్తే ఇట్లా మాత్రం అనుకుంటాడు స్టేట్ చూస్తే మాత్రం ఫోన్ వస్తే ఇటు సైడ్ తిరుగు తీరా మాత్రం వస్తుంది అప్పుడురా నీకు అంటున్నా చెప్పలేరు అని బాగా ఎవరికి చెప్పలేక ముంగడు అబ్బా ఇటు తిరిగితే నాకు స్మెల్ వచ్చినట్టుంది ముంగటు స్క్రోల్ చేస్తున్నాడు అబ్బా ఇటు తిరిగితే వచ్చినట్టు మరి ఈడేమో అది అనుకున్నాడు హీరోయిన్ కదా సాఫ్ అనుకున్నట్టున్నాడు ఇంత పెద్ద చెప్పటి అని బాగా ఎవరికి చెప్పక ఓన్లీ స్టేట్ ఫోకస్ అవి తిరుగుతే బాధ నువ్వు పడుకోరా నువ్వు అంటే అర్థం చేసుకోవచ్చు వీటిని మేము పెద్ద ప్లాన్ మాటి మాటికి చెప్తున్నాడు అనుకున్నాడు చిన్న పోరాడా పండుగ కట్టెకాల గురించి అంటున్నాడు బాదరు ఆ డైరెక్ట్ నీతో చెప్పేద్దురా డైరెక్ట్ కానీ అంత ర్యాప్ లేక అది మేము పెట్టినాం అనుకో మాకు ఎప్పుడు నీతో ఏం మాట్లాడినా ప్రాబ్లం నువ్వు స్వేచ్ఛగా చేసావు ఇట్లా ఎప్పుడేమాడు కదా అని కొట్టాడు దీనికి ఎట్లు కావాలి ఇట్లా ఇప్పుడు ఎటు పోవాలి ఎన్ని రూట్లు వచ్చినాయిడా అరే పోలీసు వాళ్ళు అమ్మ సీట్ బెల్ట్ పెట్టుకో పెట్టుకోరా లెఫ్ట్ సైడ్ ఏమైనా రికార్డింగ్ ఆపకు రివర్స్ అటు పెడితే అయిపో ఫ్రంట్ ఒక్కసారి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ దాటినామా కన్ను మూసుకొని వాళ్ళ కోసం 10,000 అన్న పెట్టుకోవాలా కన్ను మూసుకొని తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అవుతున్నారు సార్ వెనక జేబులో పెట్టుడు ముంగటి జేబులో కూడా పెట్టుకునేటట్టు లేడు ఒక మనిషిని పంపించి మరి తీసుకుంటారు మళ్ళీ నువ్వుతే కార్ में डालो आदमी का कार में डालो అంటారు కార్ తీసేసుకోమంటారు డైరెక్ట్ పెట్టు మనదేమో గిట్లా పెట్టిందేమో గిట్లా అని భయం అంతే అది ఎరగచ్చి పెడితే అడుగు తప్పలేదు అడగడంలో తప్పలేదు బాయ్కి అడుగు అడుగురా ఇక్కడ కూడా మాకు ఏదో పెద్ద షార్టేజ్ పడేటట్టుంది పెద్ద బొక్క పడుతుంది కదా మాకు లైక్ పియూసి ఏమంటాడు మైలేజ్ ని చెక్ చేసి ఒకవేళ మైలేజ్ మంచిగా ఉంటే గిట 150-200 అయిపోతుంది అన్నాను ఒకవేళ లేకపోతే గిట మీకు 1 year వరకు 350 రూపీస్ అయిపోతుంది అన్నాను 1 year మనకి మైలేజ్ మంచిగా ఉంటే 50 రూపీస్ 200 మైలేజ్ లేకపోతే 1 year వేయించడం 350 ఆయనకి చెప్పు 1 year వేయించిన బాబు 400 కట్ అయ్యారా నీకు ఎలా పిల్ల బచ్చా కార్ ఇలా మనకు టోల్ గేట్లలో 400 కట్ అయింది ఐడియా ఉందా ఆ 400 నీకు 1 year కి వారంటీ వేసి పారేసిన 400 కాకుండా తెగితే మనకి ఎంత అంతకన్నా ఎక్కువ 1 year కి ఇప్పించినట్టు అయిపోతుంది కదా ఆడ ప్యాకేజ్ లో వచ్చేసి పోలీసులకు 4 సార్లు దొరికినాం స్క్రిప్ట్ పోలీసులకు 4 సార్లు దొరికినాం సో అక్కడ పోయినాక వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళే ఉన్నారు పీవీసీ చేసేవాళ్ళు మళ్ళీ డబ్బాలు వేసుకొని లేరు అక్కడ ఓకే సో డబ్బాలు వేసుకొని లేకపోయేసరికి అక్కడ ఓన్లీ వాళ్ళకి రిలేటెడ్ ఉన్నాడు వాళ్ళకి తగ్గట్టే వాళ్ళు ఏమంటారు 1 year కి వేయించుకోరు లేకపోతే 6 months కి వేయించుకోరు 6 months కి ఎంత ఉంది 900 1 year కి ఎంత ఉంది 1000 రూపీస్ 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి నీకు 1000 రూపాయలు వేయించిన అని చెప్పేసి 1 year కానీ ఎక్కించిన వాళ్ళతో అట్లా దింగేదో అట్లా దింగు మోసం చేసుడులా నేచురల్ టాలెంట్ ఉన్నది నీకు
ఇది ఇది ఇట్లానే పెడతాం మేము. గోవాకైతే ఎవరు వస్తా అనుకుంటారు వచ్చేటోళ్ళు దానికి గీడ చేయి పెట్టాలి. తెలుసు నువ్వు అలాంటి లేదని చెప్పి ఓకే ఎవరైతే వస్తా అనుకుంటారు వీడియో తీసుకుని ఎంత బెనిఫిట్ అవుతారు అని ఇప్పుడు మేము ఎప్పుడైనా అర్థమైంది కానీ ఇప్పుడు వస్తే కార్ రెంట్ తీసుకుంటాం మ్యాక్స్ 10,000 ఎంత ఇంపార్టెంట్ పోలీసుల కోసం తెచ్చుకోరు ముంగట్ బిజీలు అన్ని తర్వాత లెక్క కానీ 10,000 పోలీసు వాళ్ళకు మన గిట్ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకున్నాను వీడియో ఏమైనా పంచాయతీలు ఉంటాయి 5,000 ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ malo రీసౌండింగ్ లెక్క ఇంపార్టెంట్ 10,000 అయితే పెట్టుకోరు చెప్తుడు ఒకసారి చెప్పినా ఇంట్రెస్ట్ రాదు మన కార్ తీసుకున్నప్పుడు వీడియో తీసుకోమని చెప్పి ముందు చెప్పరా వాళ్ళకి. ఫ్రెండ్స్ కార్ తీసుకునేటప్పుడు అయితే పక్కా వీడియో తీసుకోరు ఎందుకంటే మీకే స్టార్ట్ పడుతుంది దాని తర్వాత వీడియో తీసుకుని ఫ్రెండ్స్. సో జీవనాడు ఏం చెప్తాను అంటే కార్ ఎప్పుడు రెంట్ తీసుకున్నప్పుడు 360 degrees లా మనం దీని ఒక ఫోటోలు వీడియోస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ముందు డ్యామేజ్ ఉంటాయి కదా వాటికి ఉన్న బొక్కలు వచ్చేసి మనం మీద నూగకుండా మనం దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఎవడన్నా చెప్తారనుకుంటా ఓకే మంచిడలే. పొల్యూషన్ కూడా మాకు పెద్ద కిరికిరి అవుతుంది. మా వాళ్ళు ముగ్గురు వేరు డిస్కషన్ అక్కడ జీవనాడు కష్టపడాడు ఇండోలో జీవనాడు మంచి పని చేసిండు అట్లా అప్పుడప్పుడు వాడు చేస్తాడు కానీ అమ్మ చెప్తున్నా ఆడ ప్లాస్టర్ పెడితే బెటర్ అనుకుంటా కూడా మీరు ఇట్లా ఎంత పెద్ద ప్రాసెస్ కన్నా సరే 250 మాట్లాడి ఓకే. ఇప్పుడు మన ఆడెవడైతే నువ్వు ఇంతకుముందు అభ్యర్థి ఎవడైతున్నాడు వాడికి ఫోన్ చేసి జనరల్ క్యాజువల్ గా దీనికి ఎంత అవుతుందో అడుగు. అడిగినావు అనుకో దానికి తగ్గట్టు మనం ఒక రేట్లు చెప్పచ్చు అందాదా. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ నీకు అర్థం కావడానికి 1000 రూపాయలు అని చెప్పినా కానీ ఆడైతే ఫోన్ చేస్తాను ఒక నిమిషం గైస్ ఇంపార్టెంట్ ముచ్చట చెప్తాం ఇప్పుడు మంచిగా ఇది పియూసి ఇది పియూసి గైస్ ఇది లేక ఎన్ని ఇప్పుడు ఎంత పడ్డది అట్లే ఇట్లా ఇట్లా చూపిస్తాం అనుకో ఈ కార్ డీటెయిల్స్ అని కనబడితే సో ఇట్లా చూపిద్దాం మనం. సార్ తప్పండి గైస్ మళ్ళీ సార్ రేట్ ఇది గైస్ గైస్ ఇది పియూసి. సో ఇది లేక కర్ణాటక బార్డర్ సోలాపూర్ బార్డర్ లా ఇప్పుడు సో ఇది సోలాపూర్ బార్డర్ మహారాష్ట్ర. ఇది ఇక్కడ నుంచి నేను ఇంకో హైలైట్ చెప్తాను. అసలు ఇక్కడ ఎట్లా అంటే సోలాపూర్ కి ఎంటర్ అయినాక లెఫ్ట్ రైట్ స్ట్రైట్ 3 రోడ్లు ఉన్నాయి. మేము ఏదో డిస్కషన్ లో పడి కరెక్ట్ నేను కార్ అనేది మిడిల్ ఆఫ్ ద రోడ్ లో ఆపినాను. ఆపిన తర్వాత ఏమైంది తెలుసా మా వాళ్ళకి అడిగినా అరే ఎటు పోవాలరా చెప్పుర్రా అని. ఇప్పుడు ఎటు పోవాలి ఎన్ని రూట్లు వచ్చినాయి పోలీసులు ఏం చేసినట్టే ఒకటి రమ్మని పిలిచారు. సో రూట్ ఏమని అని చెప్పి దగ్గరికి పోయినా మొత్తం చెక్ చేసి 3,500 రూపాయలు ఫైన్ అని చెప్పిండు. అట్లా కాదు రప్పించాడా అక్కడ స్టార్టింగ్ 1000 రూపాయలు కట్టినాం నువ్వు ఇక్కడికి వచ్చినాక గిదంత ఎట్లా చెప్తావు అని చెప్పేసి వాడిని కాల్లో ఏలో పట్టుకొని ఎంతో కొంచెం మాట్లాడుకొని ఎన్నో కన్నా అంటే మేము కొంచెం మాట మర్యాద పూర్వకంగా బయటపడ్డాం అడిగి దగ్గర ఇంకేమైనా ఉన్నాయా చేపించుకున్నాడు ముందే బాయ్ ఏం లేదు ఇన్సూరెన్స్ ఉంది ఆర్సీ కార్డు ఉంది లైసెన్స్ ఉంది పోలీసు కూడా అయిపోయింది. సో గైస్ అప్పుడు కాదు స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడేం చూసినవరా గుండు ఇంకా రేపటి నుంచి మొదలైతే అది చూడి అసలు